ఈ పిక్ ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు. సొనాలి బింద్రే ఉంటుంది అసలు. ఆ పిక్ చూసి ఆ పిక్ చూసి నీ లోపల స్పందన, చలో. స్పర్శ, చలనం లేదంటే నువ్వు మొగోడి కాదు. రెడిట్లో ఇంతకంటే ఆరి తేరి నేను చెప్తున్నా, ఒక్కసారి నువ్వు రెడిట్లోకి ఎంటర్ అయితే నీ నో గెటింగ్ జీవితంలో బ్యాక్. ఇన్నోసెన్స్ అనేది చచ్చిపోతుంది. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. ఎన్ఎస్ఎఫ్డబ్ల్యూ సబ్ కాదు, ఏ అది చేసి నీట్ అది కాదు. సబ్బే. ఒక్క నిమిషం, నీట్ సబ్బే రెడిట్లో ఒక సబ్ కావాలన్నా. ఉంటుంది. వెయిట్ 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 మినిట్, నేను చెప్తా. దాంట్లో బేసిక్లీ రోహిత్ అసలు రెడిట్ లో పాజిటివిటీ అన్న పదానికి మీనింగ్ లేదు. ఇంకా ట్విట్టర్ చూడాల్సింది. ఎట్లా అంటే ట్విట్టర్ చూడాల్సింది. ట్విట్టర్ గా అది ఇప్పుడు ఇక్కడ అమెరికన్స్ ఎక్కువ ట్విట్టర్ కన్నా నాకు ఇక్కడ కనబడుతుంది సినిమాలు. ఇప్పుడు నేను ఏదైనా సినిమా పెట్టు కిందకి వెళ్ళాను అనుకో సబ్రెడిట్ లో ఇట్టుకొని వస్తారు సినిమాని. అరే ఒక్కడేం బాగుందన్న మాట కూడా రావట్లేదు నోటి నుంచి ఎవరికి. అది కాదు, వాడు అది కూడా కాదు. వాడు ఆ, కూడా రెడ్డిట్ లో ఓపెన్ చేయబో అంట పేజ్. సావదొప్పుతున్నాడు నన్ను మెసేజ్ చేసి. అది కాదు. నీకు సో బేసిక్లీ రెడిట్లో ఒక సబ్ ఉంటుంది. ఎస్ఎఫ్డబ్ల్యూ సబ్బే, కాకపోతే ఎన్ఎస్ఎఫ్ లైక్ 18+ అంటే అట్లాంటి బూతు ఇవి ఏవి ఉండవు. బట్ క్లాసిక్ దేశీ సిలబస్ అని ఒక సబ్ ఉంటుంది. 90స్లో 80స్లో ఉండే ఐ నో. టాప్ యాక్ట్రెసెస్ పిక్స్ ఉంటాయి. ఏడు నుండి ఎత్తుకొస్తారో తెలియదు కానీ అప్పటి వరకు నువ్వు చూసుంటావు తెలుసా అట్లాంటి పిక్స్. బ్యూటిఫుల్ పిక్స్ ఉంటాయి. ఈ రోజే సొనాలి బింద్రే ఒకటి పెట్టిండు, లైక్ రెడ్ కలర్ డ్రెస్లో ఉంటుంది. నేను కావాలంటే ఈ పిక్ సత్యాకి వేస్తా. ఈ పిక్ ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు. సొనాలి బింద్రే ఉంటుంది అసలు. ఆ పిక్ చూసి ఆ పిక్ చూసి నీ లోపల స్పందన, చలో. స్పర్శ, చలనం లేదంటే నువ్వు మొగోడి కాదు. తల్లి కదూ. అమ్మా, అడగాలంటే అదోలా ఉంది. చాలా ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా? అయ్యో అదేంటి బాబు. ఆఫీస్ లో నవ్వుకుంటున్నా చాలాసేపు అది. ఐ, ఓ ఇట్లాంటివి రెడిట్లో ఎన్ని ఉంటాయి తెలుసా, ఎన్ని Yeah. ఉంటాయి అది తెలుసా. ఎట్లా ఉందంటే చాలా మంది మాట్లాడుతున్నాడు ఒక్కొక్కళ్ళు. ఐక్యాలు ఇది ఉంది చూసుకో, ఇక్కడ ఇది ఉంది చూసుకో చూసుకుంటున్నాడు. ఓరి అబ్బా. వీడు ఒక్కడొచ్చి సడన్ గా వచ్చి అసలు బాబు కాదన్న. ఇది చాలా తక్కువ. ఇది ఎడ్జ్ చాలా లాడ్స్ తక్కువ. ఉంటారు అక్కడ. ఆ? రెడిట్లో ఇంతకంటే ఆరి తేరి నేను చెప్తున్నా, ఒక్కసారి నువ్వు రెడిట్లోకి ఎంటర్ అయితే నీ నో గెటింగ్ జీవితంలో బ్యాక్. ఇన్నోసెన్స్ అనేది చచ్చిపోతుంది. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. తెలుసు దానికి వెళ్ళట్లేదు అందుకే. నేను వాడేదల్లా ఒకే ఒక రేట్ ఏంటంటే ఏఎంసీ వాడిది వచ్చింది లిస్ట్ వచ్చింది అనమాట. నెక్స్ట్ వీక్ ఏ సినిమా వస్తుందని చెప్పి అది ఒక్కటే వాడతా. నేను చెప్తున్నా లిటరల్లీ ఒక్కసారి. అండ్ రెడిట్ నా ఫేవరెట్ సోషల్ మీడియా యాప్ ఏదంటే నేను రెడిటే అంటా. బికాస్ నేను ఇది చాలా మందికి చెప్తా. ఎందుకంటే రెడిట్ ఈజ్ ఓన్లీ వన్ యాప్. నువ్వు కరెక్ట్గా వాడితే ఇట్స్ ఓన్లీ వన్ వా- యాప్ దట్ ఈస్ నాట్ కానీ అబౌట్ చాలా యువర్ సెల్ఫ్. కాంప్లెక్స్. దట్ ఈస్ ఆ నాట్ అబౌట్ యూసేజ్ యువర్. యా, యూసేజ్ అర్థం నాకు కా కాంప్లెక్స్ అనిపించింది ఎందుకో. ఆ, అర్థం కాదు. ఒకటి, చాలా మందికి అర్థం కాదు రెడిట్ ఏందనేది. బట్ నేనేమంటా అంటే రెడిట్ ఈజ్ దట్ వన్ యాప్ విచ్ ఈస్ నాట్ అబౌట్ యూ బట్ థింగ్స్ అరౌండ్ యూ. నువ్వు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనుకో, వాళ్ళ పిక్స్, వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఏం సినిమా చూసిండ్రు, వాళ్ళు ఏం తిన్నారు, అంత నీ గురించే నీ గురించే నీ గురించే. నార్సిసిజం, దాని మీద లైక్లు కొడతారు. రెడిట్ ఎట్లుంటుంది తెలుసా, ఒక టాపిక్ ఎత్తుకుంటారు, దాని మీద ఒక్కొక్కడు అంటే అది ఏ డైమెన్షన్ అన్న ఉండని. యూనో, బుక్ రికమెండేషన్స్ ఉన్నాయి ఫర్ సపోజ్. నీకు రెడిట్ అసలు నీకు ఎప్పటి వరకు నువ్వు ఎవరి చెప్పని బుక్ కూడా నీకు దొరుకుతుంది తెలుసా. ఈ టైటిల్ చదువు బాగుంటుంది ఎందుకంటే అంత యూజర్ జనరేటెడ్ కాంటెంటే. ఏదో ఆర్గనైజేషన్ ఫండ్ చేసి ఒక మోటివ్తో ఉండే కాంటెంట్ కాదు అది. అండ్ ఇప్పటికి కూడా సేమ్ థింగ్ నాకు నచ్చుతుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పటికి కూడా అంటే నీకు మొత్తం పర్సనలైజ్డ్ కాంటెంట్, పీపుల్ రికమెండేషన్స్ కానీ, ట్రాల్స్ కానీ, జోక్స్ కానీ, ఇంకా లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే లిటరల్లీ ఇఫ్ యు ఆర్ ఏ రైటర్, స్క్రీన్ రైటర్ ఆర్ నావెల్ రైటర్, నువ్వు ఏం లేదు, రోజు కన్ఫెషన్స్ పేజ్కి వెళ్ళు. రెడిట్ అది ఏ కన్ఫెషన్ అన్నా కానీ, అది సీరియస్ కన్ఫెషన్స్ కానీ, జాబ్ కన్ఫెషన్స్ కానీ, లేదంటే కొన్ని స్లట్టి కన్ఫెషన్స్ కానీ, ఏవో ఉంటాయి.
నువ్వు ఎల్లు, చదువు, దాంట్లో ఉండే వైల్డ్ స్టోరీలు. ఒకటి ఉంటుంది, టుడే ఐ ఫక్డ్ అప్ అని, TIFU అని ఒక సబ్ ఉంటుంది. ఆ రోజు వాడు చేసిన దరిద్రం ఏందనేది రాస్తాడు. నేను లిటరల్లీ చెప్తున్నా, రైటర్ అయ్యి ఉంటే ఇన్స్టా ఇవన్నీ నీకు డీవియేషన్లు. రెడిట్లోకి వెళ్ళు, కావాల్సినంత కాంటెంట్, డ్రామా. అసలు నేను చెప్తున్నా, ఒక్కసారి రెడిట్, నేను ఇప్పుడు వేరే యాప్లు చాలా తక్కువ వాడతా. పొద్దున్న లేసే రెడిట్ ఓపెన్ చేస్తా, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ యూజ్ ఇట్ వెరీ రైట్లీ. అండ్ అండ్ ఇప్పటికి కూడా చాలా వరకు ChatGPT కానీ, ఏఐ ఇంజన్ కానీ, సెర్చ్ ఇంజన్ కానీ, వాళ్ళ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రెడిటే మళ్ళీ. ఎందుకంటే రెడిట్ ఈస్ దాట్ అనమాట. లైక్ చాలా వరకు యూజర్ జనరేటెడ్ కాంటెంట్ ఉంటుంది. అసలు బ్రిలియంట్ యాప్. నేనైతే నాకు రెడిట్. నేను ఎప్పుడు సైడ్ కథ బ్యాక్ బ్యాక్ పెయిన్ ఫీల్ లైక్ చాలా ఇయర్స్ సఫర్ అవుతున్నా సైడ్ కాదు. నేను ఏం చేస్తా లాస్ట్ టైం రెడీలో వెతికా సయాటికా బ్యాక్ రెడీ ఇంత అంతమంది యూజర్స్ ఉన్నారు కదా. యా, ఒక్కడు ఒక యూట్యూబ్ వీడియో సజెస్ట్ చేశాడు నాకు చెప్పడం, ఇది చూడు, ఇది ఫాలో అవ్వు, ఓకే, ఇది నీకు రిలీఫ్ ఇచ్చిద్ది అన్నాడు. మామూలుగా నమ్మితే ముస్లిం, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అన్ని చేశాను, ఆ వీడియో హెల్ప్ చేసిన ఏం హెల్ప్ చేయాలి. అదే ఇప్పుడు నేను ఒక చెప్తున్నా వస్తువు కదా. కొందామన్నా సేమ్ థింగ్, నాకేమైనా ఇష్యూ వచ్చి అని ఎతుకుతున్నా కూడా అక్కడ ఏం చేస్తా అంటే గూగుల్లో రెడీ కొట్టేస్తా. ఇప్పుడు సినిమా చూడాలి నేను, దెర్ ఈస్ రివ్యూస్ ఎ అని ఏం సేయింగ్, ఉండదు. దెర్ ఈస్ లిటరలీ సేయింగ్, ఇఫ్ యూ కాంట్ ఫైండ్ ఇట్ ఆన్ రెడిట్, యూ కెనాట్ ఫైండ్ ఎనీవేర్ ఆన్ అండ్ ఇంటర్నెట్. ఎనీవే ఇట్స్ దాట్. రెడిట్ ఈస్ అంటే దాట్, మీకు ది ఓజీ. ఏదైనా కానీ సొల్యూషన్ ఉండేది అక్కడ, ఎగ్జాక్ట్. ఇంకా దేనికైనా దాంట్లో సొల్యూషన్ లేదంటే ఉండేది. లేదు, ఇంకా అంతే. నేను ఇప్పుడు ఏ వెతికినా, ఇప్పుడు నేను చిన్న చిన్న వస్తువులైనా కానీ కొనే ముందైనా అక్కడ వెతుకుతా. యా, ఎందుకంటే అక్కడ ఎవడో ఒకరు మానవుడు వాడే ఉంటాడు, వాడి ఎక్స్పీరియన్స్ కొంచెం పోస్ట్ చేస్తా ఉంటాడు. అది కాదు. నేను ఇంకోటి చెప్తా వాడు, ఈ వాడకం అనేది వాడు. నేను రీసెంట్లీ ఫ్లిప్కార్ట్లో నేను ఏం చేసిన అంటే, నేను చాలా రోజులైంది ఫ్లిప్కార్ట్ వాడి. సో ఫ్లిప్కార్ట్లో నేను రీసెంట్లీ ఒక ఆర్డర్ పెట్టుకున్నా, షూ పెట్టుకున్నా. అరే ఎన్ని రోజులైనా వస్తలేదు అంటే, పోస్ట్పోన్ అవుతుంది, పోస్ట్పోన్ అవుతుంది. ఎందుకు ఇట్లా అవుతుంది? లాస్ట్కి వాడు ఏమన్నాడంటే, లేదు సార్ మేము మీకు డెలివరీ చేయలేము, ఆ, మీరు మీకు డబ్బులు కూడా పంపలేము, మేము జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అంటే. నేను ఒకటే మాట చెప్పిన, నేను వాడికి పెద్ద లెటర్ రాసిన, ఇట్లానే రాసిన తర్వాత నాకు ఇట్లా పైసలు రాలేదంటే, నేను ఇంకోసారి ఫ్లిప్కార్ట్లో అడుగుపెట్టాను, అది ఇది అంటే పైసలు వచ్చినాయి. వెళ్ళి చూస్తే మళ్ళీ నాకు కావాల్సిన సైజు ఉంది, వాడు వేరే సైజు పంపిండు. సారీ, నాకు వేరే సైజు పంపిండు. నేను రిటర్న్ ఆర్డర్ పెట్టి మస్తు రచ్చయింది, ఒక 15 రోజుల రచ్చయింది. నాకు ఎంత కోపం వచ్చిందంటే ఫ్లిప్కార్ట్ పైన. వెళ్ళి చూస్తే రెడిట్లో ఫక్ ఫ్లిప్కార్ట్ అని ఒక సబ్ ఉంది. దీంట్లో అందరికీ జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నీ రాస్తారు ఫ్లిప్కార్ట్ తోటి. ఆ, అంటే లిటరల్లీ దెర్ ఈస్, అంటే నువ్వు ఫీల్ అయ్యేది ఏదైతే ఉందో అది అది రెడిట్లో ఉంటుంది. అది ఏదైనా కానీ నువ్వు ఏది ఫీల్ అయితే అది రెడిట్లో ఉంటుంది. బాధ, దుఃఖం, ఆనందం, కోపం, కామం అంటే. నాకు ఎట్లా వెళ్ళిపోయిందంటే, ఇక్కడ ఒక స్టోర్ లో ఒక నెట్వర్క్ ప్రొవైడర్ ఉంటాడు, ఓకే, నాకు ఆ పాత ఫోన్ మారుద్దాం చాలా ట్రై చేశా. ఉమ్, వాడు మేము మారుస్తాం అని చెప్పాడు, కానీ ఎక్కడో చిన్న కొరత ఉంది, ఇది జెన్యునా కాదా భయం వేస్తుంది. అంటే అఫీషియల్ పెద్ద స్టోర్ లో అఫీషియల్ పార్ట్నర్ అన్నాడు, డౌట్ వచ్చి రెడ్డిట్లో ఎదికా, ఆ, వేల మంది సంఖ్యలో కొనద్దు వాడు స్కామ్, కొనద్దు వాడు స్కామ్. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఒక రోజు, అంటే నాకు తెలియదు తేజ అండ్ రోహిత్ రెడిట్ వాడతారో లేదో. వాడతారా? నేను కొద్దిగా జస్ట్ ఓకే. ఐ థింక్ నేను రెడిట్ ఎప్పుడో పైన ఒకసారి ఒక అట్లా రోజు ఎపిసోడ్ చేయాలి లైవ్. మేమిద్దరం వింటా ఉంటాం, మీరు ఇద్దరు మాట్లాడుతూ ఉంటాం. అమ్మా తల్లి జగన్మాత, మీరు చేయబోయే పని విజయవంతం కావాలమ్మా. లిటరల్లీ నేను చెప్తున్నా, ఒక్కసారి రెడిట్ వాడడం వస్తే లిటరల్లీ చెప్తున్నా, మీకు వేరే సోషల్ మీడియా యాప్స్ చాలా బోరింగ్ అంటే అనిపిస్తాయి. వాడడం అంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే, ఇప్పుడు మన అదే. టాలీవుడ్ ఒకటి ఉన్నది సపరేట్, ఉమ్, మనకి ఉమ్. బిఏజేపీ ఉందా, మన బిఏజేపీ ఆ, ఉంది, ఆ. బిఏజీపీ నాకు తెలుసు. బిఏజీపీకి ఓకే ఓకే ఆ ఓకే ఒక్క చిన్న టెక్స్ట్ ఏదో ఉందో ఇంకా నడుస్తూ ఉంది రెడిట్ లో ఓకే కొన్నిసార్లు. అక్కడ అండ్ ఎందుకంటే ఎవరికి ప్రొఫైల్ ఒరిజినల్ ప్రొఫైల్ కాదు, పేరు కూడా నీకు అర్థం కాదు. నేను ఒరిజినల్ వాడి ప్రొఫైల్ నాది ఇప్పటికి, శ్రీరామ్ శ్రీహర్ష. అసలు ఇప్పుడు మా నువ్వు ఊడు లాగిన్ చేసావు అనుకో డైరెక్ట్ గా నీకు పేరే ఒక ర్యాండమ్ పేరు ఇస్తాడు యా, బై డిఫాల్ట్. సో ఎవరెవరు చెప్తున్నారో అర్థం కాదు, చీకట్లో గుద్దులాటే. ఇట్లా చెప్తున్నా రెడిట్ అంటే ఎగ్జాక్ట్లీ. టెక్స్ట్ లో. నేను అదే చెప్పిన మా ఫ్రెండ్ గాడికి, అరే నీ యూజర్ నేమ్ పంపిరా అంటే శ్రీరామ్ రెడిట్ లో నీ పేరు పెట్టుకున్నావు అంటే ఆ గుండె బతకాలి రా అన్నాడు. ఏం గుండు రావాడిది,
ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది, 10 గుండెలు బతికేస్తుంది. చీకట్లో గుద్దలాడే అసలు అది. నేను ఇప్పుడు జాబ్ మొన్న ఒక జాబ్ సెర్చ్ లో ఒకటి బాగా వస్తుంది యాడ్ నాకు లింక్డ్ఇన్ లో, ఘోరంగా వస్తుంది. అది ఇది అది ఇది అని వస్తుంది. రెడిట్లో ఎతికా, అవసరం లేదు, స్కామ్, డబ్బులు బొక్క అని చెప్పాడు. డన్, సొల్యూషన్ ఇస్ డన్. నెక్స్ట్ వీక్ చేద్దాం శ్రీరామ్. లిటరల్లీ ఇంకొకటి కానీ మనకి ఏంటంటే, రెడిట్ మీరు యూజ్ చేయండి, బాగుండిద్ది. యా ఈ వీక్ లో ఇంకోటి ట్రై ఏంటంటే రీసెంట్లీ ఇది మలయాళం యాక్టర్స్ ది అమ్మ అసోసియేషన్ లో, వాళ్ళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చాలా రచ్చ అయింది, మీ టూ అదంతా. హనీ అయితే రోజ్ అందరికీ ఇప్పుడు మీ ముగ్గురులో అడిగినా కూడా అంత మీకు హాఫ్ ఇన్ఫర్మేషనే తెలుసుంటది దాని గురించి, లోపల ఏమేమైందని. మలయాళం మూవీస్ అని ఒక సబ్ ఉంటది, ఎంతమంది ఉన్నారు, 2,60,000 మంది ఉన్న సబ్ అది. దాంట్లో నేను లిటరల్లీ డిగ్గింగ్ చేసి నా మలయాళీ దోస్తులకు చెప్పే రేంజ్కి వెళ్ళిన, జస్ట్ ఆ దాంట్లో ఉన్న కంటెంట్కి. ఓకే ఓకే. వాళ్ళకి నేను కోడ్లతో చెప్తున్నా, అంటే లాలేటన్, ఇప్పుడు ఆ, ఏ టైం అని ఉంటుంది. పృథ్వీ, అది కాదు, A10 అని, రాజేటన్ అంటే పృథ్వీరాజ్ సుకుమారన్, R10 అని రాస్తారు. ఇవి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ నేను చెప్పేవి. నువ్వు ఆ సబ్లోకి వెళ్తే నీకు దొరికితే అర్రే లిటరల్లీ చెప్తున్నా, రెడిట్ ఈజ్ లైక్ ఎ ర్యాబిట్ హోల్, నువ్వు తొవ్వే కొద్ది వెళ్తూనే ఉంటది. ఈవెన్ దెర్ ఇస్ నీకు నో స్టాపింగ్. స్క్రీన్ ప్లే, ఇప్పుడు నీకు స్క్రీన్ ప్లే రైటింగ్ ఉంది కదా, యా స్క్రీన్ ప్లే అది స్క్రీన్ ప్లే అది ఒక రెడిట్ ఉండిద్ది అనమాట, అఫిషియల్ స్క్రీన్ ప్లే వచ్చింది. దాంట్లో ఎవరైతే స్క్రీన్ ప్లే రాస్తారు కదా, వాళ్ళు పోస్ట్ చేస్తారు నీకు, వాళ్ళ స్క్రీన్ ప్లే లింక్ పోస్ట్ చేసేసి చదివి ఒపీనియన్ చెప్పమంటాడు. ఆ? యా యా ఇప్పుడు ఇట్లాంటివి నీకు ఉన్నాయి. ఇప్పుడు నీకు అనోరా అఫిషియల్ స్క్రీన్ ప్లే వచ్చింది బయట ఎక్కడ ఏ సినిమాకి, మ్మ్. అవి అక్కడ పోస్ట్ చేస్తానంట వరుసగా. నాకు మొన్న నేను అనోరాది స్క్రిప్ట్ మొత్తం చదువుతా ఉన్నా, 100 పేజ్ చదివా నీట్ గా, స్క్రీన్ ప్లే ఫార్మాట్. మ్మ్. అది వచ్చిన విషయం బయట దొరకడం కష్టం, రెడిట్ అట్లా కాదు. నీ ఏమైనా అడుగు, ఒక ఫోన్ రివ్యూ దగ్గర నుంచి ఒక చిన్నపాటిదైనా కానీ, నేను చిన్న ప్రోడక్ట్ అయినా కానీ, ఏదైనా కానీ నీట్ గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, వాడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ. రేట్ లో పోస్ట్ చేస్తుంటాడు. ఇంకో సబ్ నథింగ్ ఈజ్ న్యూ ఉంటుంది. ఆన్ రెడిట్. యా నథింగ్ ఈజ్ న్యూ ఆన్ రెడిట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఇంకోటి ఉంటుంది, ట్రూ క్రైమ్ డిస్కషన్ అని, 1.2 మిలియన్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో. దాంట్లో లేని ట్రూ క్రైమ్ కేసు ఇంక నీకు దొరకదు. నువ్వు లిటరల్లీ నువ్వు ఇప్పుడు రేపొద్దున క్రైమ్ థ్రిల్లర్ రాయాలనుకున్నా, ఆ రెడిట్ సబ్లోకి వెళ్ళు, ఇట్లా పైన సెలెక్ట్ చేసుకుంటావు చూడు ఫీడ్ ఆప్షన్స్, దాంట్లో కాంట్రవర్షియల్, టాప్, ఆల్ టైమ్, దిస్ వీక్ ఏదో ఒకటి ఉంటుంది, వేసుకో, నీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది. నువ్వు జస్ట్ స్క్రీన్ ప్లే రాసుకో, మంచిగా సీన్లు రాసుకో, అయిపోతుంది లిటరల్లీ. సరే ఎటేటో దింగేసింది డిస్కషన్, బట్ స్టిల్ ఓకే.